పెట్టాలి ఇక దుకాణాలలో వాళ్ళు మంచిగా ఏంది ఏం పొగది ఊదిపోగ కొట్టించుకుంటారు. ఇక మా వాళ్ళు మా కూరగాయలు అమ్మేటోళ్ళు అందరూ ఊదిపోగ ఆరోగ్యానికి మంచిదంట. చూడు ఫ్రెండ్స్, ఆరోగ్యానికి మంచిదని ఊదిపోగ అయితే కొడుతున్నాయి. ఇది మార్కెట్ అనమాట. మార్కెట్లో నేను మార్కెట్కి వస్తా అని చెప్పాను కదా, ఇప్పుడైతే మార్కెట్కి వచ్చిన. ఇక్కడ మార్కెట్లో అన్ని షాపులు ఉంటాయి అన్నమాట. హోల్సేల్ అన్ని పెద్ద మార్కెట్ అనమాట. ఇది ఏదో వాళ్ళ పొట్ట తిప్పలకు ఏదో పోగొట్టి ఇక ఏదో వాళ్ళు బ్రతుకుతుంటారు. ఇంకో బెండకాయలు అయితే లేతగా ఉన్నాయి. బెండకాయలు తీసుకున్నా. ఇంకో ఇవన్నీ కూరగాయలు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఈమె అంటే నాకు లైక్ కొట్టదంట ఫ్రెండ్స్. లైక్ కొట్టమని చెప్పుకుంటా మీకు. బాలమ్మ హాయ్ చెప్పు. వీళ్ళందరూ మా షాప్ పక్క పొడుతులు అనమాట. వీళ్ళంతా నా సబ్స్క్రైబర్లు. వీళ్ళందరూ ఇక ఫ్రెష్గా ఉన్నాయి కూరగాయలు అయితే. ఇంకా కింద ఇంకా బాగున్నాయి. కిందికి వెళ్తే గాజర్, చామగడ్డ, ఇవన్నీ ఇవి పువ్వులు చెక్క మెరుస్తున్నాయి. నువ్వు కూడా మెరుస్తున్నావు, నువ్వు అనిపిస్తున్నావు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మార్కెట్కి వచ్చిన నేను. ఇది మా షాపు, మార్కెట్లో మా షాపు. ఇదైతే ఆకుకూరల షాపు మాది. అయితే ఈ షాపులో నేనేమి కూర్చోను, వెనక మా ఆయన ఫోటో. ఇది ఫస్ట్లో మేము ఈ ఆకుకూరలు అమ్ముతుంటాం ఇక్కడ. ఇప్పుడు మా కొడుకు కోడలు అమ్ముతారు ఇక్కడ. అయితే ఈ షాప్ అంతా చూపిస్తా చూడండి. నేనైతే ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉంటాయో చూపిస్తాను షాప్లో. ఇదైతే పాలకూర, కొత్తిమీర అంతా అయితే అయిపోయినాయి. కూరగాయలు అయితే మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు లేట్ అయిపోయినాయి వచ్చే వరకు. ఇవన్నీ అయితే మా షాప్ అనమాట. ఇదే మా షాపు. కూరగాయలు అయితే అన్నీ అయిపోయినాయి. ఇది నిమ్మకాయల దుకాణం. ఈ నిమ్మకాయల షాప్ కూడా మాది. ఇక్కడ కూడా ఆకుకూరలు. మా పక్కన ఇంకొక ఆకుకూరల షాప్ అనమాట. ఇది కూడా అన్ని ఆకుకూరలు ఫ్రెష్గా ఉంటాయి. ఇది బొన్పల్లి మార్కెట్ అనమాట. ఇగో ఈమె కూడా ఆకుకూరలు అమ్మేట ఆమె. ఓ మా హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఫ్రెష్గా ఉన్నాయా? ఇట్లున్నాయా చెప్పు. కూరగాయలు ఫ్రెష్గా ఉంటాయి అన్ని. బొన్పల్లి మార్కెట్లో అన్ని ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలు. ఇక ఇక్కడనేమో అన్ని పండు మిర్చి. మీకు రోజు కూరగాయల రేట్లు కావాలంటే కూడా నేను కూరగాయల రేట్లు కూడా మీకు చెప్తాను. రోజు రేటు ఏం రేటు జరుగుతున్నాయి రేట్లు కూడా చెప్తాను. ఇది బొన్పల్లి మార్కెట్ అనమాట. ఇది బాగా ఫ్రెష్గా ఉంటాయి. బయట రిటైల్ మార్కెట్ ఇది. ఆలుగడ్డ, పచ్చిమిర్చి. ఇగో ఈయన మా అయ్యా ఇగో లెక్కలు చేస్తుండ్రు డబ్బులు. హాయ్ చెప్పయ్యా. హాయ్ చెప్పు. హాయ్. లైక్ చేయమని చెప్పు. లైక్ కొట్టండి. అయ్యో చెప్పరాదంట వీడియో. ఇగో ఇవన్నీ అన్నీ దొరుకుతాయి అనమాట. బాగుంటాయి. ఇంకా రోజు రోజు చూపిస్తాను చూడండి నేను. చాలా బాగుంటాయి కూరగాయలు అయితే ఇక్కడ మార్కెట్లో. ఫ్రెండ్స్ ఇవన్నీ ఇట్లా కుప్పలు పోసుకుంటారు వీళ్ళు కూరగాయలన్నీ. నిన్నే దొడ్డు మిర్చి, బజ్జి మిర్చివి, సొరకాయలు, టమాటా. ఇట్లుంటుంది మా మార్కెట్లో. బయట మార్కెట్ అనమాట. ఇది రీటైల్ అనమాట. ఇది ఇక్కడంతా కస్టమర్. పొద్దునైతే చాలా పబ్లిక్ ఉంటారు. ఇప్పుడైతే అందరూ తగ్గిపోయింది. ఈ అమ్మ చూస్తుంది. ఒకసారి హాయ్ చెప్పమ్మా. హాయ్ చెప్ప ఒకసారి. ఇలా చెప్పు కానీ చేయట్లు. ఫ్రెండ్స్ మార్కెట్ అయితే ఇట్లా ఉంటుంది మా మార్కెట్లో అయితే. ఈ రోజు అయితే ఏంటంటే పొద్దున వస్తే మాత్రం అన్ని కూరగాయలు బాగుంటాయి. ఇప్పుడైతే 10:30 అయిపోయింది. నేను వచ్చే వరకు లేట్ అయిపోయింది. కూరగాయలు అయితే చాలా బాగుంటుంది. రిటైల్ మార్కెట్. ఎవరైనా కానీ ఇక్కడ బోన్పల్లి దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చి కొనుక్కోండి. కూరగాయలు చాలా బాగుంటాయి. నేను రోజు వీడియోస్ చేసి చూపిస్తాను చూడండి. ఫ్రెష్ కూరగాయలు ఉంటాయి ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్. ఇగో ఇక్కడైతే ఏంటంటే మార్కెట్లో అయితే మంచిగా ఉంటాయి కూరగాయలు.
మా ఇంటికి వెళ్ళు, నేను వస్తా. అయితే మీకు ఇట్లా ఈ వీడియో అయితే మొత్తం వీడియో అయితే అన్నీ చేసి పెడుతున్నా. మీకు ఇట్లా వీడియో ఇట్లా నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే అన్నీ బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలన్నీ. అయితే మార్కెట్ మళ్ళీ ఒకసారి పొద్దున్నే చూపిస్తాం. చాలా బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలన్నీ. ఇట్లా అన్నమాట. పొద్దున వచ్చి తీస్తా, ఒకరోజు పొద్దున వచ్చి వీడియో తీసి చూపిస్తాను అన్ని కూరగాయలు అయితే. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలో కలుసుకుందాం మళ్ళీ ఒక వీడియోలో. ఓకేనా, బాయ్.